అండి అందరూ బాగున్నారు కదా. ఈ టెక్సాస్లో యాక్చువల్గా H1B ఇంకా రిక్రూట్ చేసుకోవద్దు అని చెప్పేసి సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్లోరిడాలో కూడా ఎవరు కొత్త H1B వాళ్ళని తీసుకోవద్దు అని చెప్పేసి ఒక న్యూస్. ఇప్పుడు ఆల్రెడీ March 4th నుంచి March 19th వరకు H1B వాళ్ళు గవర్నమెంట్ ఓపెన్ చేసింది కదా, ఎవరైనా కొత్త H1B అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనేసి. అయితే ఇంకా చాలా మందికి ఉండేటువంటి డౌట్ ఏంటంటే, ఇంకా టెక్సాస్లో ఫ్లోరిడాలో ఇంకా కొత్త H1Bలు ఎవరు తీసుకోరా, మేము కొత్త H1Bలు అప్లై చేసుకోమా అని చెప్పేసి 2-3 మెసేజ్లు పెట్టారనమాట నాకు. దాని మీద దీంట్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. అయితే ఏంటంటే, యాక్చువల్గా టెక్సాస్ గవర్నరు ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేశాడో, మెయిన్ సారా గొంజాలి అని ఆమె ఎక్స్పోజ్ యూట్యూబర్ ఎవరైతే ఆమె ఉందో, ఆమెని కంపెనీలకు వెళ్ళేసి ఇక్కడ H1B లేరు, తర్వాత ఆమె డీప్గా ఎక్స్పోజ్ అయితే చేస్తుంది పక్క. ఎందుకు అంటే, రీసెంట్గా చూస్తే ఒక పర్టికులర్ అడ్రస్లో, అంటే నిన్న ఆమె పెట్టినటువంటి వీడియోలో ఒకే ఒక పర్టికులర్ అడ్రస్లో 19 కంపెనీస్ ఉన్నాయంట. ఆ 19 కంపెనీస్లో అసలు ఫిజికల్గా కంపెనీ అనేది లేదు, జస్ట్ ఆన్ పేపరు ఒక అడ్రస్ వాడుకున్నారు. ఆమె ఆ పర్టికులర్ అడ్రస్కి వెళ్ళి చెక్ చేస్తే అసలు ఈ అడ్రస్లో ఇప్పటి వరకు ఇలాంటి కంపెనీ పేరు ఎక్కడ వినలేదు అని చెప్పి ఆ పర్టికులర్ లొకేషన్లోకి సంబంధించిన వాళ్ళు చెప్పారనమాట. అంటే జనరల్గా ఒక అడ్రస్ అనేది పెట్టుకున్నప్పుడు ఏంటంటే, కంపెనీ ఉన్నా లేకపోయినా ఆ పర్టికులర్ అడ్రస్లో ఆ ఆఫీస్ ఉంది అని అయితే మినిమం ఎవరో ఒకరు చెప్పాలి. మరి ఏంటంటే, ఏది బాడీ షాపింగ్ కంపెనీలు యాక్చువల్గా పేపర్ కంపెనీలు ఎగ్జిస్ట్ అయితే చాలు, ఎవరెవరైతే H1 ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉంటారు కాబట్టి ఆఫీస్ అక్కర్లేదు అది ఇది అని అంటారు. మరి పబ్లిక్ యాక్సెస్ ఫైల్ మెయింటైన్ చేయాలని అంటారు. సరే, ఆ రూల్స్ అన్నీ పక్కన పెడితే ఏంటంటే, ఈమె చేసేటువంటి ఎక్స్పోజ్ వల్ల టెక్సాస్ గవర్నర్ వచ్చేసి ఎవరెవరైతే లోకల్గా, అంటే ఆయన పరిధిలోకి వచ్చేటువంటి కంపెనీస్ కానీ, అంటే ఇంకా స్టేట్కి సంబంధించినంత వరకు యూనివర్సిటీలు కానీ, నెక్స్ట్ ఫర్దర్ May 2027 వరకు అయితే కొత్త H1Bలు ఎవరు అప్లై చేయకండి. ఇవన్నీ క్యాప్ ఎగ్జామ్ట్ కిందకు వస్తాయి అనమాట. ఈ ఏదైతే లాటరీ సిస్టమ్ ఉందో దాంట్లోకి అయితే రావు. ఓకే, ఈ క్యాప్ ఎగ్జామ్ట్లో ఎవరు అప్లై చేయకండి. ఇప్పటి వరకు అప్లై చేసినటువంటి H1Bలు ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించినది ఎందుకు అప్లై చేశారు, మీకు ఆ పర్టికులర్ దానికి ఎవరు దొరకలే అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారని చెప్పి ఒకటి. దానికన్నా ముందు ఫ్లోరిడా గవర్నర్ కూడా ఆయన కూడా ఒక లిస్ట్ తీసుకొచ్చి చదివేసి ఆయన కూడా ఇలా H1B ఫ్రాడ్ జరుగుతుంది, ఈ చిన్న చిన్న వాటికి అథ్లెట్స్కి, స్విమ్ కోచ్లకి, వీటికి కూడా H1 అప్లై చేశారు అని చెప్పి ఆయన కూడా చెప్పారనమాట. ఇప్పుడైతే సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ఏంటంటే, టెక్సాస్లో ఫ్లోరిడాలో ఇంకా H1లో అప్లై చేయొద్దని చెప్పేశారు అని చెప్పేసి. అయితే ఇది యాక్చువల్గా ఏంటంటే, ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఫెడరల్ కిందకు వస్తాయి అనమాట. మెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో, మెటానో, లేకపోతే ఇంకోటో ఇలాంటి కంపెనీస్ టెక్సాస్లో ఉన్నాయి అనుకోండి. లేదు ఒక కన్సల్టెన్సీ ఉంది, H1 అప్లై చేసుకుందాం అనుకుంటున్నారు, సో ఇవన్నీ కూడా మెయిన్ ఫెడరల్ కిందకు వస్తాయి. కాబట్టి ప్రైవేట్ కంపెనీస్ ఏమేమైతే ఉంటాయో ఆ ప్రైవేట్ కంపెనీస్ని H1 అప్లై చేయకుండా ఆపేటువంటి రైట్ గవర్నర్కి ఉండదు అని అంటారు అనమాట. జనరల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, తర్వాత ఈ స్టేట్కి సంబంధించిన ఏమేమైతే ఉంటాయో పబ్లిక్ యూనివర్సిటీసు, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్. ఇప్పుడు మన దగ్గర ఇండియాలో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్, స్టేట్ 2 ఉంటాయి కదా. స్టేట్లో కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఏంటి స్టేట్ కిందకు వస్తాయి, స్టేట్ నుంచే శాలరీస్ వెళ్తుంటాయి వాళ్ళకి, వాటికి స్టేట్లో కంట్రోల్ ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్స్ ఏంటంటే సెంట్రల్, స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లలో కొన్ని డిపార్ట్మెంట్లు సెంట్రల్, స్టేట్ కంట్రోల్ ఉంటాయి. ఇలాగ రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఫెడరల్ కంట్రోల్లో వచ్చే వాటిని వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్ కానీ ఇట్లాంటి వాటికి ఆపేటువంటి రైటు జనరల్గా గవర్నర్స్కి ఉండదు అనమాట. వాళ్ళు ఎంతసేపటికి యూనివర్సిటీస్, స్టేట్ ఫండెడ్ ఏజెన్సీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరెవరైతే ఉన్నారో ఆ బడ్జెట్, ఆ ప్రాజెక్టులు ఇచ్చేటువంటివి వాటి చోట ఆపగలుగుతారు. ప్రస్తుతానికి వాళ్ళు ఏంటంటే లోకల్గా ఆపొచ్చు అనేటువంటిది ఉంది కానీ, బట్ ప్రైవేట్ కంపెనీస్, ఇప్పుడు గూగుల్ కంపెనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ టెక్సాస్లో, గూగుల్ని ఆయన ఆపలేరు. గూగుల్ H1 తీసుకోవద్దు, ఎందుకంటే ఇవన్నీ USCIS అప్రూవల్స్ కదా. సో USCIS అప్రూవల్స్ ఇచ్చేటువంటి అంటే జనరల్గా ఇప్పుడు యూనివర్సిటీది అయినా కానీ దానికి ఇందుకే వస్తుంది, కానీ క్యాప్ ఎగ్జామ్ట్ ఇందుకు వస్తుంది. ప్రెజెంట్ March 4th నుంచి 19th వరకు నడిచేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఇది మన క్యాప్ ఎగ్జామ్ట్ ఉండదు, దీంట్లో 85,000 ఉంటుంది. ఈ 85,000లో అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆబ్వియస్లీ ఫెడరల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, USCIS అప్రూవల్స్ ప్రకారం వాళ్ళు పిక్ అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ కంపెనీస్ కింద అప్లై చేస్తే కనుక ఈయనకు ఆపేటువంటి రైట్ లేదు. సో దీంట్లో యూఎస్కి సంబంధించిన ఇప్పుడు ఏ యూనివర్సిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, యూనివర్సిటీ వాళ్ళు H1 అప్లై చేద్దాం అనుకుంటున్నారు దీంట్లో, అంటే అలాంటివి అప్లై చేయడానికి లేదు.
అలాగా వాళ్ళు పాస్ పెట్టారు తప్ప అదర్ దాన్ దట్ ప్రైవేట్ H1Bలు ఎవరైనా ఇప్పుడు ఓపీటీ వాళ్ళు కానీ స్టెమ్ ఓపీటీ వాళ్ళు కానీ వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకుంటా అంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలామంది కన్ఫ్యూజ్ ఏంటంటే ఇంకా టెక్సాస్లో, ఫ్లోరిడాలో, ఇంకా అదర్ స్టేట్స్లో కూడా ఈ మధ్యన కొత్తగా గవర్నర్స్ అంతా వాళ్ళు కూడా ఆపేద్దాం అనుకుంటున్నారు H1B రిక్రూట్ కాకుండా అని. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కడ ఎవరైనా సరే స్టేట్ లెవెల్లో వాళ్ళు ఆపగలిగేది కేవలం ఏంటయ్యా అంటే లోకల్ పబ్లిక్ ఫండెడ్ స్టేట్కి సంబంధించిన వాటిల్లో మాత్రమే ఆపగలుగుతారు. కానీ అంటే రిక్రూట్ చేసుకోవద్దని రూల్ పెట్టగలుగుతారు. లేదు ఎందుకు రిక్రూట్ చేసుకున్నారు, ఎవరెవరిని రిక్రూట్ చేస్తున్నారు అని ఇప్పుడు టెక్సాస్ గవర్నర్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశారు కదా, అలాగే ఏమైనా ఆర్డర్ చేయగలుగుతారు. కానీ ప్రైవేట్ కంపెనీస్ USCIS ఇచ్చేటువంటి అప్రూవల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఖచ్చితంగా వాళ్ళైతే ఆపలేరు. అది ఆపాలి అంటే జనరల్గా USCIS వాళ్ళు, DHS లేకపోతే ఈ గవర్నమెంట్స్ రావడం, ఇవన్నీ రూల్స్ వేరే వేరే ఉంటాయి. అంత ఈజీగా సింపుల్గా ఓవర్నైట్ అయితే ఆపలేరు అనమాట. సో అది మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే చాలా మందికి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఈ టెక్సాస్లో ఇంకా H1Bలు అప్లై చేయరంట కదా, అప్లై చేయకూడదంట కదా. మెయిన్ ఏంటంటే ఫ్రాడ్ అండి, 100% ఫ్రాడ్ డెఫినెట్గా ఈ ఎక్స్పోజ్ అయిపోతుంది రోజు రోజుకి. ఈమెయితే ఎవ్రీ డే ఒక వీడియోతో బయటకు వస్తుంది. ఆ వీడియోలో ఇప్పుడు టెక్సాస్ నుంచి కనుక ఎవరన్నా H1 అప్లై చేస్తే సింపుల్గా తీసుకో అని అయితే రారు. ఖచ్చితంగా FDNS ఇన్వెస్టిగేషన్లు చేస్తారు, లేకపోతే వాళ్ళు సైట్ ఇన్స్పెక్షన్ చేస్తారు, క్లయింట్ ఉన్నారా లేరా చెక్ చేస్తారు. సో ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా ముందు ఎక్స్టెన్షన్లకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇన్హౌస్ క్లయింట్, మన ఏదో పేరోల్ మెయింటెనెన్స్, ఈ రెండు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం అయితే అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అదర్ దెన్ దట్ ఆల్ H1Bs ఇంతకుముందు ఎలాగైతే ఈ రూల్ ప్రకారం ఏది మన క్యాప్ ఎగ్జామ్ట్ రూల్ ప్రకారం అప్లై చేసేవి కాకుండా ఈ 85,000లో అప్లై చేసేవి ఏవైతే ఉంటాయో లాటరీ సిస్టంలో, అవి మాత్రం యాజ్ యూజువల్గా నడుస్తాయి. టెక్సాస్లో కానీ ఫ్లోరిడాలో కానీ ఎక్కడైనా సరే నడుస్తాయి. వాటికైతే వచ్చిన ఇబ్బంది అయితే లేదు. కాకపోతే మీరు అప్లై చేసుకునేటప్పుడు మాత్రం ఫేక్ పేరోల్లో లేకపోతే ఫేక్ శాలరీ బెట్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే లాటరీ అని మాత్రం అప్లై చేసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ గుడ్ డే.